సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిండే అన్న ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు. అండ్ అంటే రూమ్ లోనో డెఫినెట్ గా ఉంటుంది కదా, చిన్న మూమెంట్ ఏదో ఉంటే ఉండొచ్చు అన్న, లైక్ చిన్న మూమెంట్ ఉండొచ్చు. బట్ ఆ ఫ్రస్ట్రేషన్ అని నేను చెప్పలేనులే అన్న. అంటే ఇట్స్ లైక్ ఈ జర్నీ అంటే ఇక్కడి నుంచే కదా నేను స్టార్ట్ అయింది, ఇవే కదా నేను కష్టాలు చూసింది. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్న ఫీలింగ్ వచ్చిండే నాకు. అంటే అడవి శేషన్ వచ్చినారు, మంచు మనోజ్ అన్న వచ్చి ప్రమోట్ చేసినారు, బన్నీవాస్ గారు వచ్చినారు, ఇంతమంది హ్యాండ్స్ ఉన్నాయి, ఇంత మంచి జరుగుతుంది, జనాలు కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు, చూస్తారన్న కాన్ఫిడెన్స్. అండ్ ఎవరైతే నన్ను ఇగ్నోర్ చేశారో ఆ రోజు, నన్ను లైక్ తీసుకోలేదు, దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ వీడిలో ఏదో ఉంది, వీడు ఎన్ని హడిల్స్ వచ్చినా వీడు నిలబడ్డాడు అనే మాట ఉందనిపించింది అన్న. ఒక సినిమాకి అనిపించేసింది అట్లా. ఒక్క సినిమా నేను చెప్పలేను అన్న. లైక్ రాజు వెడ్స్ రాంబాయ్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అన్న. ఒక డెబ్యూటెంట్ యాక్టర్ థియేటర్ కి ఇట్లాంటి సినిమా పడ్డం అది చాలా అదృష్టం చేసుకుంటే తప్ప పడదన్న. అంటే యాజ్ మీరు అన్నట్టు డెకేట్ లో కొన్ని సినిమాలే వస్తాయని, అలాంటి సినిమాలో నేను నా భాగ్యస్వం అంటే లైక్ మై పార్ట్ ఈజ్, నా పార్ట్ కూడా ఉంది ఆ సినిమాలో, కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఆ సినిమా నుంచి వచ్చిందన్న. వేణు ఇచ్చాడా కాన్ఫిడెన్స్? ఆడియన్స్ ఇచ్చారు ఫస్ట్, ఆడియన్స్ అండ్ వేణు అన్న, ఈటీవీ వాళ్ళు. అండ్ వెరీ హ్యాపీ. అంటే రామోజీరావు గారు వేసిన బాటల్లో నా కెరియర్ కూడా ఉంది దాంట్లో. లైక్ ఐఎమ్ ఆల్సో వన్ పార్ట్, నేను ఆ పాత్రలో నేను నడుస్తున్నాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ ఈటీవీ టీమ్, నితిన్ చక్రవర్తి గారికి కానీ, అండ్ సాయి కృష్ణ గారికి, అండ్ బాపినేడు సార్కి. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ అంటే అంత పెద్ద సంస్థలో మనం సినిమా చేస్తున్నాం, మనము ఆ వేలో నడుస్తున్నాం అంటే ఐ ఫీల్ వెరీ గ్లాడ్ ఫర్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ యంగ్ న్యూ కమర్ యాక్టర్కి. కొత్త ప్రొడక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఇంత పెద్ద సంస్థ బ్యాకింగ్ చేస్తుంది, పుష్ చేస్తుంది. ప్రతి లాంచ్ కి పెద్ద హీరో వచ్చి మాట్లాడుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నారు జెన్యూన్ గా. అండ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అఖిల్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏదో సిరీస్ 4-5 years బ్యాక్ అన్న, ఏ వన్ డే ఓనర్ గారు సిరీస్ సపోర్ట్ చేసామన్న. ఓకే ఓకే. ఎన్ని చేసి ఉంటానా ఇవన్నీ సిరీస్ నువ్వు? నేను 3 చేసా అన్న. ఒకటి దేతడి హారికతో చేసా, ఓకే, ఏ వన్ డే ఓనర్ గారు అని. నెక్స్ట్ శీతల్తో చేసా, సఖ్య అని, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్. అండ్ ఇంకోటి శేఖర్ మాస్టర్ తో చేసా, ఓకే, ఇష్టమే కానీ ప్రేమ లేదంట. ఓకే. దాని తర్వాత మధ్యలో మా టీవీలో ఒక సీరియల్ చేశాను నేను. సీరియల్ చేసి 3 months ఏదో చేసి చేయలేదని చెప్పుకో, మళ్ళీ ఇబ్బంది అవుతుంది నీకు. అయ్యో అట్లేం లేదన్న. లైక్ ఎవ్రీ మీడియం ఈజ్ అ మీడియం, ఎవ్రీ ఆడియన్స్ ఈజ్ అ ఆడియన్స్. కానీ సినిమా వాళ్ళకి నచ్చదు ఆ మీడియం. నచ్చకపోయి ఉండొచ్చు, బట్ ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ ఒపీనియన్. ఓన్లీ ఈ 3 మంచి సిరీస్ అయితే పడ్డాయి కదా, 3 సూపర్ డూపర్ హిట్ కదా. 3 సూపర్ డూపర్ హిట్ అన్న. సఖ్య ఈజ్ వెరీ, అంటే జనాల్లోకి బాగా వెళ్ళింది సఖ్య. శివ క్యారెక్టర్ అనేది బాగా వెళ్ళింది, బాగా గుర్తుపట్టారు, శివ అని పిలిచారు. ఏవండే ఓనర్ గారికి కళ్యాణ్ అని పిలిచేవాళ్ళు. సో ఇట్స్ వెరీ. రాజు అని పిలుస్తారా? ఇప్పుడు రాజు అని పిలుస్తారని అనుకుంటున్నా అన్న. ఓకే. రియల్ లైఫ్ లో నీకు రాంబాయ్ లాంటి క్యారెక్టర్ లేదా అసలుకి? రియల్ లైఫ్ లో లేదన్న. ఉంటే బాగుండు ఐ ఫీల్. ఓకే, బానే ఉంటా అలా ఏం లేదు. అలా అంటే ఇప్పుడున్న కెరియర్ ప్రెషర్ కి మన పాకెట్ లో డబ్బులు లేకపోతే ఏ అమ్మాయి పడుతుంది అన్న, మెయింటెనెన్స్ లేకపోతే ఏం లేకపోతే ఏ అమ్మాయి తిరిగి చూస్తుంది అనేది. ఓకే, అమ్మాయి డేట్ కి పిలిచినా కూడా ఆడికి వెళ్ళి మనం డబ్బులు తీసి కట్టాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో మేనేజ్ చేయొచ్చు అనుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అసలు నేనే సరిగా లేను, ఇంకా వచ్చే పిల్లని ఏం చూసుకుంటా అన్న సెన్స్ లో ఉండేటోనే. మై కాన్సన్ట్రేషన్ అండ్ మై గోల్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ టు సినిమానే అన్న. ఓకే, మేబీ అంతా సెటిల్ అయ్యాక మంచిగా ఉంటే, లైక్ అమ్మ చెప్పిన పిల్లని హ్యాపీగా పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి రాంబాయ్ అవుతుంది ఇంకా. ఓకే ఓకే. ఏంటి ఫైనాన్షియల్ గా ఏంటి చాలా కష్టంతో ముందుకెళ్తుంటావా, లేకపోతే పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందా? పేరెంట్స్ సపోర్ట్ ఉందన్న, బట్ కానీ మా నాన్న కూడా ఒక కానిస్టేబుల్. ఓకే, నాన్న కానిస్టేబుల్. ఎక్కడ? వరంగల్లో. సో ఇప్పుడు నాన్నకు వచ్చే శాలరీలో ఇంటి ఈఎంఐ వెళ్ళాలి, లైక్ పర్సనల్ లోన్ వెళ్ళాలి, మొన్నే ఒక చిన్న కారు కొనుక్కొని ఉండే, సో దాని ఈఎంఐ కూడా నానే కడుతున్నాడు. అంటే ఐఎమ్ స్టిల్ డిపెండెడ్ ఆన్ మై ఫాదర్ ఓన్లీ. ఐ విష్ రాజు వెడ్స్ రాంబాయ్ తర్వాత ఐ థింక్ ఐ నాట్ డిపెండ్ ఆన్ మై ఫాదర్ అని నేను అనుకుంటున్నా. ఆయనను కూడా ఎప్పుడైనా డబ్బులు అడగాలంటే నాకు బాధేస్తుంటుంది, భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఆయనకున్న కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి. మిడిల్ క్లాస్ ప్రతి ఫాదర్కి వాళ్ళ కొడుకులకి ఏది కావాలో కొనియాలన్నంత చాలా ఉంటుంది, కానీ దే కెనాట్. అడిగితే ఏ అప్పు చేసని ఇచ్చేస్తారు, కానీ
యాజ్ ఎ కొడుకుగా నేను ఇంత చేసాక కూడా మళ్ళీ మా నాన్న ఇంకొకరి దగ్గర వెళ్ళి అడగాలి అనే ఒక థాట్ వస్తుంది కదా, అప్పుడు నేను ఆగిపోతా అనమాట. అలా చాలా సార్లు అడగకుండా ఆగిపోయిన రోజులు ఉన్నాయి మా నాన్నని, లేదా ఫ్రెండ్స్ హెల్ప్ చేసి. వాళ్ళు ఒక పాయింట్ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు, ఎవరైనా ఏముంది వీడు ఏం చేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి ఒకటే సినిమా 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 అని తిరుగుతున్నాడు, ఏం వస్తుందిరా నీకు. 10 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. యా అన్న 2014-15 వచ్చినాను. ఏం చదివా? నేను డిగ్రీ చేశాను. అంతే, యా డిగ్రీ చేసి ఇంకొచ్చేసారు. డిగ్రీ అంటే స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లో చేశాను నేను, వేరే కాలేజ్ లో డిటైన్ అయిపోయా, సో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ కేయూలో చేశాను. ఓ డిగ్రీ కూడా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళలేదు. Okay, okay. ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ మై ట్రయల్స్ అండ్ యాంకరింగ్ డిజిటల్ లో ఎన్టీవీ తెలుగులో జూనియర్ యాంకర్ గా చేస్తుండే. ఆ స్పేస్ లోనే ఇంకా ఫోటోగ్రాఫర్ గా చేస్తుండే హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్. సో పడాల్సిన కష్టాలన్నీ, అన్నీ పడ్డా. వేయాల్సిన నిందలన్నీ అన్నీ అయిపోయి ఆల్ హ్యూమిలియేషన్స్, ఆల్ ఏమున్నా అన్నీ అయిపోయినాయి అన్న. అందుకే ఆ రోజు స్టేజ్ మీద కొంచెం అంటే మాట్లాడేసా కాన్ఫిడెంట్గా, అంటే ఇది నా సినిమా, నేను డెఫినెట్లీ సిక్సరే కొడతా, ఇది నాట్అవుట్ గాను సిక్సరే కొడతా అని మాట్లాడినా. కాన్ఫిడెన్స్ నా సినిమా నుంచి, నా జర్నీ నుంచి వచ్చిందన్న జెన్యున్గా. ఏదో స్పీచ్లు రాసుకొని వచ్చి చెప్పే అంత స్టేజ్ కూడా నాది కాదు. వరంగల్ వాళ్ళకి స్పీచ్లు అవసరమా? అదే అన్న, ఆ చరిత్రలోనే ఉందంట, ఆ నీళ్లు తాగిన వాళ్ళే. సో అక్కడి నుంచి జర్నీ అంటే ఆ బాధ అవన్నీ ఫేస్ చేశాక మనకు ఓ రోజు వస్తుంది, మనది ఓ రోజు. సో మేబీ ఐ థింక్ 21 ఈజ్ మై డే అన్న. అంటే ఒకటి నువ్వు అంటే హెడ్ వెయిట్ ఎక్కి మాట్లాడినట్టు అనిపించదు. అంటే నాకు ఆ స్పీచ్ ఖచ్చితంగా లోపల నుంచి వచ్చిన బాధలోనే మాట్లాడుతున్నాడు అనేది క్లియర్ గా కనపడుతుంది ఆడియన్స్ కూడా. లేకపోతే చాలా నేను ట్రోల్ చేసుకునేవాళ్ళు ఆ స్పీచ్ పెట్టి, ఏంట్రా ఒక్క సినిమాకే ఎంత ఎక్కేసింది నీకు, ఫుల్ గా వేసుకునేవాళ్ళు. కానీ అది లోపల నుంచి వచ్చింది. అవునవును, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాట్ ఐ ఫెల్ట్. ఆడిషన్స్కి వెళ్తుంటాం, సెలెక్ట్ చేస్తా అంటారు, హీరో అంటారు, లేదా మార్కెట్ సమ్ ఎనీ ఇష్యూస్ వల్ల మనల్ని తీసేస్తారు. ఆ బాధ అంటే మనం చెప్పుకుంటాం, నాన్న సెట్ అయినాం అంటే ఇగో నాన్న సినిమా అయింది, ఓకే అయింది అని చెప్తాం. కట్ చేస్తే మళ్ళీ ఏదో అవ్వలేదు అని వాళ్ళకి నేను చెప్పలేను. కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోతుంటాయి. ఈ అన్ని జర్నీస్లో ఫినాన్షియల్గా కానీ మెంటల్లీ కూడా చాలా అన్స్టేబుల్ అయిపోతాం అన్న. బట్ ఎప్పటికప్పుడు ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్, అంటే నాకు నేను ఊరికే చెప్పుకునేటోని, మోటివేట్ చేసుకునేటోని. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎవరి చూసినా ఏది ఉన్నా కానీ ఒకరోజు నాది వస్తుంది, నేను అక్కడి నుంచి మాట్లాడతానే మేనిఫెస్ట్ చేస్తుండే అన్న. ఫైనలీ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఈ రోజు. తెలంగాణలో కూడా హీరోస్ లేదు, నితిన్ ఒకడు ఉన్నాడు, చాలా తక్కువ మంది ఉన్నారు హీరోస్. ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి ఒక హీరో అయ్యారు అంటే నాన్నకు కూడా చాలా ప్రౌడ్, వెరీ ప్రౌడ్ అన్నారు. లైక్ డిపార్ట్మెంట్ లో నాన్న వాళ్ళ ఆఫీసర్లు కూడా మీడి రాజోడి రాంబాయి సినిమా పోదామన్నారంట. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ వర్డ్. ఓకే, యాజ్ ఎ కొడుకుగా లైక్ నేను ఇంకేం చేయగలుగుతా అన్న అంటే గివింగ్ ఎ రెస్పెక్ట్ టు మై ఫాదర్. నాన్న కూడా ఒకప్పుడు హీరో అవ్వాలనుకున్నారు, ఆయన పరిస్థితుల ప్రభావాల వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ ఫర్ హైదరాబాద్కి రాలేకపోయాడు. ఈరోజు నేను మొన్న అన్నాడు, కార్లో ఎక్కడ వెళ్తుంటే లైక్ అన్నాడు, అరే చిన్నప్పుడు నేను కూడా అయిదాం అనుకున్నారా, కానీ అంటే నేను కన్న కళను నువ్వు నెరవేరుస్తున్నావు, హ్యాపీగా ఉందిరా అని అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ దట్ డే. అంటే అదో చెప్పుకోలేకపోయా, కానీ నాకు నిజంగా ఆ మూమెంట్ గుర్తొస్తే, మొన్న నా వేరే ఇంకో షూటింగ్ మెదక్కి వెళ్తున్నప్పుడు నాన్న అమ్మ అక్క వచ్చారండి ఫస్ట్ టైం షూటింగ్కి. ఆ రోజు చెప్తున్నాడు ఇలా అది ఇది. ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఫర్ మై డాడ్. అండ్ ఇంకా చేయాలి, ఇంకా ప్రౌడ్గా చేయాలి మా నాన్నని. అండ్ 21st రోజు సినిమా రిలీజ్ అయ్యి అది జనాలు అప్లాజ్ చేసి మీ అబ్బాయి బాగా చేశాడని అంటే అది నాకు ఇంకా. అమ్మాయి రాంబాయ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా తెలుగు అమ్మాయినా? తెలుగు అమ్మాయి. అమ్మాయి రాజమండ్రి నుంచి, తేజస్వి. ఆమె కూడా చాలా న్యాచురల్ గా చేసింది. చాలా బాగా చేసిన అమ్మాయి. చైతు అన్న అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా చేశాడు అసలు. అన్న పర్ఫార్మెన్స్, అన్నవి కూడా చాలా ఎక్కువ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వెంకన్న అండ్ మంగపతి ఇవన్నీ చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఓకే, సో 21st కదా రిలీజ్. 21st పెద్ద పెద్ద వాళ్ళ సినిమాస్ కూడా రిలీజ్ అవుతాయి. పోటాపోటీగా నీది రిలీజ్ అవుతుంది. నేను పోటీ అని నేనేం అనుకోలేరు. నరేష్ అన్న సినిమా రిలీజ్ అయింది. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ యాక్టింగ్ స్కిల్స్. ఆయన అంటే ఏదో ఒక రోజు ఒక చిన్న రోల్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనిపించే అంత గొప్ప నటుడు అన్న. నాకు పర్సనల్గా గమ్యం సినిమా ఇష్టం, అల్లరి సినిమా చాలాసార్లు థియేటర్లో వెళ్ళి చూసాం మేము, కితకితలు కానీ ఇవన్నీ. ఐ విష్ హిమ్ ఎ వెరీ
బెస్ట్ విషెస్ అన్న నా సైడ్ నుంచి. అండ్ నాకు కూడా మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నా రాజువడ్స్ రాంబాయికి. 21st రోజు ఏ సినిమా రిలీజ్ అవుతుందో అన్ని సినిమాలకి నా బెస్ట్ విషెస్ అన్న. సో ఈ ఫ్రైడే నీ ఫ్రైడే అవ్వాలని కోరుకుంటున్నాను, నాతో పాటు అందరి ఫ్రైడే అవ్వాలని. పూజారి గారు ఫంక్షన్ లో చాలా బాగా మాట్లాడారు. అవునవును. ఏందో ఒకటి వైరల్ అయింది ఫుల్ ఆయన మాట్లాడింది. అవునవునవునవును. ఏంటది స్పీచ్? పూజారి సార్ చెప్పారు లైక్ అఖిల్ ఈజ్ మై సన్ లాగా అని. అండ్ ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే ప్రేమ అంటే పడుకోవడం కాదు, లైక్ నిలబడ్డం అని. మా సినిమా కూడా అందుకే స్టాండ్, లైక్ ఒక అమ్మాయి సిన్సియర్ లవ్ చేస్తే అంతే సిన్సియర్ గా ఆ అబ్బాయి కూడా లవ్ చేస్తే ఏంటి, ఏ స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు అనేది మా కథా అంశం స్టోరీ కూడా. లైక్ హౌ డస్ ఇట్ స్టాండ్, ఎలా ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ పూజారి సార్ ప్రజెన్స్ ఇచ్చారు మా సినిమాకి. వేణు ఉడుగులాన్ ఉన్నారు అండ్ ఇంతమంది మంచి హ్యాండ్స్ అండ్ పాజిటివ్ పర్సన్స్ మా ప్రాజెక్ట్లో ఉండి నన్ను ముందుకు పుష్ చేస్తున్నందుకు ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. లైక్ ఈటీవీ, పూజారి సార్కి, పూజారి నాగేశ్వరరావు సార్కి, అండ్ మీకు, వేణు అన్నకి, బనీవాజ్ అండ్ వంశీనంది పాట అన్న కూడా. అండ్ స్పెషల్లీ ఆడియన్స్ కి ఫస్ట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో 21st కి రెడీ చేసుకో డోలు, అక్కడే వాయిచేస్తాను పక్కా. యూ షుడ్ ఆల్సో కమ్ వెన్ యూ. ఎందుకు కొనుక్కున్నా? నేనా అన్నా మా టీమ్ ఇప్పుడు ఇప్పుడు లేదన్నా, కింద పెట్టి వచ్చా. అవునా? ఉండుంటే మీతో కూడా కొట్టించేవాళ్ళు. సో 21st 21st రోజు మీరు ఎక్కడున్నా మీ దగ్గర. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజు రాంబాయి. 10 సంవత్సరాల తర్వాత ఇంత మంచి స్టోరీ నీ లైఫ్ లోకి వచ్చింది అంటే దేవుడు ఏదో గట్టిగానే ఇవ్వబోతున్నాడనే క్లియర్ గా అర్థమైపోతుంది ట్రైలర్, సాంగ్స్ చూస్తే. సో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, నీకు మంచి పేరు రావాలని, ఇంకా మంచి సినిమాలు చేయాలని, ఎన్ని సినిమాలు చేసినా కానీ ఇలానే ఉండాలని, క్యారెక్టర్ హెడ్ వెయిట్ తెచ్చుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అఖిల్. సో విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.